హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి రీసెంట్గా జరిగిన రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ బేస్ చేసుకుని అప్కమింగ్ షిఫ్ట్స్లో అడగడానికి అవకాశం ఉన్న అతి ముఖ్యమైన జనరల్ సైన్స్ బిట్స్ని తీసుకుని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు నెక్స్ట్ ఫేజ్ వాళ్ళు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి, డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ కెమిస్ట్రీ రిలేటెడ్గా ఒక వీడియో ఇటువంటిది అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, అక్కడ నుండి అయితే చెక్ చేసుకోండి. సో లాస్ట్ వీడియోలో చిన్న మిస్టేక్ చెప్పాను. పొడి సున్నానికి క్లోరిన్ యాడ్ చేస్తే బ్లీచింగ్ పౌడర్ వస్తుందని చెప్పి. పొడి సున్నానికి అది యాక్చువల్గా తడి సున్నానికి, ఓకే, తడి సున్నం అంటే స్లేకిల్ లైమ్ అని కూడా అంటారో, కాల్షియం హైడ్రాక్సైడ్ ఏదైతే CaOH2 ఉందో ఈ CaOH2కి మనకి క్లోరిన్ యాడ్ చేయడం ద్వారా బ్లీచింగ్ పౌడర్ అయితే రావడం జరుగుతుంది. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl2 కాల్షియం హైపోక్లోరైడ్. ఓకే, జస్ట్ ఇది మిస్టేక్ చెప్పాను. సో తడి సున్నానికి కాకుండా పొడి సున్నం అని చెప్పాను మనకి. సో తడి సున్నానికి యాడ్ చేస్తే మనకి CaOH2కి క్లోరిన్ యాడ్ చేస్తే బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. ఇదైతే నోట్ చేసుకోండి. అలాగే మనకి కార్బన్ డైఆక్సైడ్ డ్రై ఐస్ ఫార్ములా C2O అని చెప్పాను, బై మిస్టేక్ టైపింగ్ మిస్టేక్ CO2, ఇదొకటి కూడా అప్డేట్ చేసుకోండి. సో మీరు టెలిగ్రామ్లో ఫాలో అవుతుంటే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, ఎందుకంటే మనకి తక్కువ టైంలో వీడియో చేస్తున్నాం కాబట్టి కంగారులో చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు. సో నేను టెలిగ్రామ్లో ఎక్కడికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి 44,000 మంది ఫాలోవర్స్ ఉంటారు, క్లిక్ చేసి అయితే జాయిన్ అవ్వండి. సో అప్డేట్స్ అయితే అక్కడ పెడుతూ ఉంటాను. ఓకే, ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే లాస్ట్ వీడియోలో ఎక్కువ కెమిస్ట్రీ రిలేటెడ్ డిస్కస్ చేశాం కదా, ఈ వీడియోలో బయాలజీ రిలేటెడ్ అయితే డిస్కస్ చేద్దాం. మనకి ఎక్స్క్రియేటరీ ఆర్గాన్స్ అంటే విసర్జక అవయవాలు, అంటే హ్యూమన్ బాడీ మానవ శరీరంలో ఉన్న వ్యర్థాలను మనకి ఏవైతే బయటికి పంపించే ఆర్గాన్స్ అవయవాలు ఉన్నాయో వాటిని మనకి ఎక్స్క్రియేటరీ ఆర్గాన్స్ విసర్జక అవయవాలు అని అయితే అనడం జరుగుతుంది. సో ముఖ్యమైనవి ఏవి అని చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఊపిరితిత్తులు, ఏదైతే లంగ్స్ ఉంటాయో మనకి లోపల ఏదైతే ఉంటుందో ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ అయితే బయటికి వదిలేస్తూ ఉంటాం కదా. సో కాబట్టి ఒక రకంగా మనకి బయటికి వ్యర్థాలను వదిలేస్తుంది కాబట్టి ఊపిరితిత్తులు కూడా మనకి వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఎక్స్క్రియేటరీ ఆర్గాన్, విసర్జక అవయవం. అలాగే చర్మం, స్కిన్ ఏదైతే ఉందో లోపల బ్లడ్ నుండి మనకి ఏదైతే వ్యర్థాలు ఉంటాయో వాటిని కలెక్ట్ చేసి శ్వేత గ్రంథులు ఏవైతే ఉంటాయో స్వెట్ గ్లాండ్స్ అనేవి మనకి చెమట పడుతూ ఉంటుంది కదా, చెమట రూపంలో లోపల వ్యర్థాలను అయితే బయటికి పంపిస్తుంది. కాబట్టి చర్మం, స్కిన్ కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఎక్స్క్రియేటరీ విసర్జక అవయవమే. అలాగే కాలియం, లివర్ ఏదైతే ఉందో మనకి RBC రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, ఎర్ర రక్త కణాలు అనేవి, వీటి యొక్క లైఫ్ స్పాన్ అంతా మనకి 120 రోజులు. సో వీటి యొక్క లైఫ్ స్పాన్ 120 రోజులు అయిపోయిన తర్వాత ఇవి చనిపోతాయి, మళ్ళీ కొత్త పుడుతూ ఉంటాయి కదా. కాబట్టి ఈ చనిపోయినవన్నీ ఎక్కడ చనిపోతాయి అంటే లివర్లోనే చనిపోతాయి. కాబట్టి ఆ వ్యర్థాలన్నింటినీ కూడా లివర్ మనకి ఇంకా ఇతర రకాల వ్యర్థాలు ఇంకా వర్క్ చేస్తూ ఉంటుంది. సో వాటితో పాటుగా ఈ RBC ఇటువంటి వాటిని కూడా క్లీన్ చేసి అయితే మనకి బయటికి అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి లివర్ కూడా వన్ ఆఫ్ ద ఎక్స్క్రియేటరీ విసర్జక అవయవమే. అలాగే పెద్ద ప్రేగు, లార్జ్ ఇంటెస్టైన్, ఓకే, పెద్ద ప్రేగు మీ అందరికీ తెలిసిందే, మనకి వ్యర్థాలన్నింటినీ కూడా మలం రూపంలో, మోషన్ రూపంలో మనకి బయటికి అయితే పంపించేస్తూ ఉంటుంది కదా. సో మెయిన్గా ఈ లంగ్స్, స్కిన్, లివర్, లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద పేగు, కాలేయం, చర్మం, ఊపిరితిత్తులు 4 కూడా మనకి ఎక్స్క్రియేటరీ ఆర్గాన్స్, విసర్జక అవయవాలు. రీసెంట్గా జరిగిన షిఫ్ట్స్లోనే మనకి ఎలా క్వశ్చన్ అడిగాడు అంటే మనకి లంగ్స్, అలాగే లివర్, లార్జ్ ఇంటెస్టైన్, అలాగే స్మాల్ ఇంటెస్టైన్, ఈ 4 ఇచ్చి ఇందులో విసర్జక అవయవం కానిది ఏమిటి అని అడిగారు. సో ఊపిరితిత్తులో మనకి లివర్, లార్జ్ ఇంటెస్టైన్ ఇవన్నీ కూడా ఎలాగా మనకి ఎక్స్క్రియేటరీ విసర్జక అవయవాలే కాబట్టి స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే చిన్న పేగు ఉందో ఇది కాదు, కాబట్టి ఇదైతే ఆన్సర్ అయితే అవుతుంది. కాబట్టి కాన్సెప్ట్ తెలుసుకుంటే మీరు క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మూత్రం ఏర్పడే విధానం ఏదైతే ఉందో యూరిన్ ఫార్మేట్ మీద క్వశ్చన్ అయితే అడగడం జరిగింది, అంటే ఆర్డర్ మీద. సో ఆర్డర్ మనకి జంబ్లింగ్ చేసి అయితే ఇచ్చారు. ఓకే, ఇది కూడా రీసెంట్గా అడిగిన ప్రశ్నే. మనకి మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలు అయితే ఉంటాయి. గుచ్చగలనం, ఓకే, మనకి గ్లోమిరియల్ ఫిల్ట్రేషన్, అలాగే వర్ణనాత్మక పునఃశోషణం మనకి ట్యూబులర్ రీఅబ్జర్వేషన్, అలాగే నాలికా స్రావం ట్యూబులర్ సెక్రికేషన్, అలాగే అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం, ఓకే, మనకి ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్. ఓకే, సో ఈ 4 కూడా మెయిన్గా మనకి యూరిన్ ఫార్మేషన్లో అయితే ఉండడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మనకి 4ది ఇవ్వకుండా మనకి 3 అయితే ఇస్తూ ఉంటాడు. ఓకే, ఇలా కూడా ఇస్తూ ఉంటాడు మనకి గుచ్చగలనం, పునఃశ్వాసనం, స్రావం, గొల్మినల్ ఫిల్ట్రేషన్, రీఅబ్జర్వేషన్, సెక్రికేషన్. దీన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, మనం ఇక్కడ చదివిందే దాన్ని షార్ట్ ఫామ్ చేసి మనకి ఒకటి తగ్గించి అయితే ఇచ్చాడు. సో మీరు జనరల్ సైన్స్ అనేవి బాగా టఫ్గా ఇస్తున్నాడు, ఎక్కడెక్కడైనా ఇస్తున్నాడు అని అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు నేను చెప్పే వీడియోలో ప్రతిదీ కూడా మనకి 6th, 10th క్లాస్ పుస్తకాల నుండి, అది కూడా తెలుగు మీడియం బుక్స్ నుండి తీసుకుని అయితే చెప్పడం జరుగుతుంది. అంటే అవి మనకి 6th, 10th క్లాస్ తెలుగు పుస్తకాలు ఏవైతే ఉంటాయో జనరల్ సైన్స్ పుస్తకాలు వాటి నుండి అడుగుతున్నాడు. బట్ మన కాన్సెప్ట్ అనేది బాగా చదవక, పుస్తకాలు చదవక, జస్ట్ బిట్స్ అనేవి చదవడం వల్ల మనకైతే టఫ్గా అయితే అనిపిస్తుంది. సో నెక్స్ట్ మనకి
పేరు, వర్గము, విసర్జక వ్యవస్థ. అంటే మనకి హ్యూమన్ బాడీలో విసర్జక వ్యవస్థ మనకి ఎక్స్క్రిటరీ సిస్టమ్ చూసాం కదా! అలాగే మనకి ఇతర రకాల జీవులు చాలా జీవులు ఉంటాయి కదా! వాటికి కూడా విసర్జక వ్యవస్థలు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు చూసుకున్నట్లయితే వేళ్ళ ద్వారాను, అలాగే మనకి చెట్లు ఆకులు రాలుస్తూ ఉంటాయి కదా! ఆ విధంగాను, అలాగే కొన్ని చెట్లు మనకి గమ్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి కదా! ఇలా రకరకాలుగా చెట్లు కూడా విసర్జన అయితే మనకి ఎక్స్క్రిటరీ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇతర రకాల జీవులు మనకి విసర్జక వ్యవస్థ ఒకసారి చూద్దాం. ఇది కూడా అడిగే అవకాశం ఉంది. మొట్టమొదటిగా ప్రోటోజోవా వచ్చేసరికి కణ ఉపరితలం నుండి వ్యాపనం ద్వారా చుట్టూ నీటిలోనికి అయితే విసర్జిస్తుంది. అలాగే మనకి ఫొరిఫెరా సిలిటరేటర్ వచ్చేసరికి నీటి ప్రసరణ ద్వారా అన్ని కణాల ద్వారా జరగడం వల్ల, ప్లాటీ హెల్మిథిస్ వచ్చేసరికి జ్వాలా కణాల ద్వారా, నెమటోడా వచ్చేసరికి రేనేట్ కణాల ద్వారా, ఎనిలిడా వచ్చేసరికి నెఫ్రిడియా ద్వారా, ఎనిలిడా కూడా ఇంపార్టెంట్ మనకి, ఆర్థోపెడా వచ్చేసరికి హరిత గ్రంథులు, మాల్ఫీజియస్ నాళికల ద్వారా, ఆర్థోపెడా కూడా ఇంపార్టెంట్, మొలాస్కా వచ్చేసరికి మనకి మెటనోఫ్రియాడ్ ద్వారా, అలాగే ఇకనోటెర్మటా వచ్చేసరికి జల ప్రసరణ వ్యవస్థ ద్వారా, అలాగే సరీసృహాలు, పశువులు, క్షీరదాలు, ఇది కూడా ఇంపార్టెంట్, సరీసృహాలు, పశువులు, క్షీరదాలు మూత్రపిండాల ద్వారా మనకి విసర్జించడం అయితే జరుగుతుంది. మీకు ఇంగ్లీష్ కూడా ఒకసారి చెప్తున్నాను చూడండి. ప్రోటోజోవా సింపుల్ డిఫ్యూజన్ ఫ్రమ్ బాడీ సర్ఫేస్ ఇంటూ ద సరౌండింగ్ వాటర్. అలాగే మనకి పొరిఫెరా అండ్ కోలినిటరేటర్స్ వచ్చేసరికి వాటర్ బార్స్ ఆల్మోస్ట్ ఆల్ దేర్ సెల్స్. అలాగే మనకి ప్లాతీ హెల్మథిస్ వచ్చేసరికి ఫ్లేమ్ సెల్స్. అలాగే నెమటోడా వచ్చేసరికి రెనిటేట్ సెల్స్. అనిలిడా వచ్చేసరికి నెఫ్రోడియా. ఆర్థోపెడా వచ్చేసరికి గ్రీన్ గ్లాండ్స్ మాల్ఫుగినియన్ ట్యూబ్లెస్. అలాగే మొలాస్కా వచ్చేసరికి మెటానెఫ్రిడియా. అలాగే మనకి డెర్మటా వచ్చేసరికి వాటర్ వెస్కులర్ సిస్టమ్. రెప్టైల్స్, ఎవిస్, మమ్మల్స్ వచ్చేసరికి కిడ్నీస్ ద్వారా అయితే మనకి ఎక్స్క్రిటరీ సిస్టమ్ అయితే కలిగి ఉండడం అయితే జరుగుతుంది. స్క్రీన్ షాట్స్ తీసుకోండి, అడిగే అవకాశం డెఫినెట్గా అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ కామన్ డిసీజెస్ అయితే చూద్దాం. వీటి మీద కూడా ఎక్కువ ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారు. సో ఇది ఎలా అడుగుతాడు అంటే బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి ఏంటి? ఆప్షన్స్లో క్షయ, మసూచి, తట్టు, పోలియో ఈ విధంగా ఇస్తాడు. బ్యాక్టీరియా ద్వారా క్షయ వస్తుంది కాబట్టి క్షయ ఆన్సర్ చేయాలి. లేదా మనకి పోలియో వైరస్ దేని ద్వారా వస్తుంది? వైరస్ ద్వారానా, బ్యాక్టీరియా ద్వారా, ప్లాస్మోడియం ద్వారానా, ఇలా అడుగుతాడు. లేదా దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో అయితే మనకి నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏమిటి అని అడిగాడు. కలరా అనేది నీటి ద్వారా అయితే వ్యాప్తి చెందుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి. సో మొట్టమొదటిగా ట్యూబర్కులోసిస్ అనేది మనకి బ్యాక్టీరియా ద్వారా వ్యాధికారకం. ఏంటి అంటే బ్యాక్టీరియా వ్యాపించే విధానం గాలి ద్వారా వ్యాపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మసూచి, తట్టు, గవద బిళ్ళలు, పోలియో, స్వైన్ ఫ్లూ. ఓకే, 1 2 3 4 5. ఓకే, మసూచి, తట్టు, గవద బిళ్ళలు, పోలియో, స్వైన్ ఫ్లూ ఈ వ్యాధులు అన్నీ కూడా మనకి వైరస్ ద్వారా అయితే వ్యాప్తి చెందడం జరుగుతుంది. మనకి మసూచి, తట్టు, గవద బిళ్ళలు, అలాగే స్వైన్ ఫ్లూ ఇవన్నీ కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి వైరస్ ద్వారా. ఈ పోలియో మరి గాలి మరియు నీరు ద్వారా కూడా వ్యాప్తి అయితే చెందుతుంది. ఓకే, పోలియోకి అయితే మనకి పోలియో చుక్కల మందు ఓపీవీ ఉంటుంది. తట్టు, గవద బిళ్ళకి ఎంఎంఆర్ టీకా, అలాగే మనకి మసూచికి వరిసెల్లా టీకా, అలాగే స్వైన్ ఫ్లూ కూడా టీకా అనేది అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో ఒకసారి చెప్తున్నాను చూడండి. ట్యూబర్కులోసిస్ బ్యాక్టీరియా ద్వారా ఎయిర్ ట్రాన్స్మిషన్, చికెన్ పాక్స్, మిజల్స్, మంపుల్స్, పోలియో, స్వైన్ ఫ్లూ. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి వైరస్ ద్వారా వచ్చేవి. పోలియో ఎయిర్ మరియు వాటర్, మిగతావన్నీ కూడా ఎయిర్ ద్వారా అయితే వ్యాప్తి చెందుతాయి. అలాగే నెక్స్ట్ మనకి ఈ కలరా టైఫాయిడ్. ఓకే, కలరా టైఫాయిడ్ అనేది మళ్ళీ బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. కలరా టైఫాయిడ్ అనేది కలుషిత నీరు, కలుషిత ఆహారం, అలాగే ఈగల ద్వారా అయితే వ్యాప్తి చెందడం అయితే జరుగుతుంది. ఓకే, మనకి కలరా టైఫాయిడ్ బ్యాక్టీరియా కంటామినేటెడ్ వాటర్ కానీ, ఫుడ్ కానీ, హౌస్ ప్లేస్ వల్ల కానీ వ్యాప్తి చెందుతుంది. అలాగే మలేరియా వచ్చేసరికి ప్లాస్మోడియం. ఓకే, ప్లాస్మోడియం ద్వారా ప్లాస్మోడియం ద్వారా మనకి వ్యాధికారకం ఏంటి అంటే మనకి మలేరియా వ్యాధి రావడానికి ప్లాస్మోడియం అనేది కారణం. ఓకే, మనకి ఎగ్జాక్ట్గా మనకి వ్యాప్తించే విధానం ఏంటి అంటే మనకి వ్యాపించే విధానం ఆడ ఎనాఫిలిస్ దోమ చాలా ఇంపార్టెంట్. వాహకం ఏంటి అంటే మలేరియా దేని వల్ల వస్తుంది, ఏ దోమ వల్ల అంటే ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల అయితే రావడం జరుగుతుంది. ఓకే, మనకి ఫీమేల్ అనోఫిలిస్ మస్కిటోస్ ద్వారా మనకి ప్లాస్మోడియం మనకి దీని ద్వారా మలేరియా వ్యాధి అయితే వస్తుంది. చాలాసార్లు అడిగాడు. అలాగే మనకి డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు వ్యాధి. ఓకే, మెదడువాపు వ్యాధినే జపనియన్ ఎన్సెఫాలోటైటిస్. ఓకే, మనకి జపనిన్ ఎన్సెఫాలోటైటిస్ అని అంటారు మెదడువాపు వ్యాధిని. ఈ డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ కూడా మనకి వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతాయి. డెంగ్యూ, చికెన్ గున్యా వచ్చేసరికి మనకి ఏడిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందితే మెదడువాపు వ్యాధి అనేది ఆడ క్యూలిస్ దోమ ద్వారా వ్యాప్తి అయితే చెందుతుంది. ఓకే, ఇంగ్లీష్లో సార్ చెప్తున్నాను చూడండి. డెంగ్యూ, చికెన్ గున్యా, మనకి మెదడువాపు వ్యాధి అయితే జపనీస్ ఎన్సెఫాలిటిస్ ఉందో ఈ మూడు కూడా వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతాయి. మూడు కూడా ఇందులో మనకి డెంగ్యూ, చికెన్ గున్యా మనకి మస్కిటో ఏడిస్ దోమ వల్ల, మస్కిటో క్యూలిస్ ద్వారా మనకి మెదడువాపు వ్యాధి అనేది అయితే వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాదం. ఓకే, డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాదం ఈ వ్యాధులు మనకి బ్యాక్టీరియా ద్వారా అయితే వ్యాప్తి చెందుతాయి. కలుషిత నీరు, ఆహారం, ప్రత్యక్ష పద్ధతి ద్వారా. హెపటైటిస్ బి, హెమోఫిలిస్, ఇన్ఫ్లుయెంజా బి వచ్చేసరికి వైరస్ ద్వారా మనకైతే వ్యాప్తి చెందడం అయితే జరుగుతుంది.
ఓకే. నెక్స్ట్ ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ వల్ల వచ్చే వ్యాధి ఏంటి అంటే క్వాషియార్కర్ వ్యాధి వస్తుంది. లేదా కోషియార్కర్ వ్యాధి ఏ లోపం వల్ల వస్తుంది అని అయితే అడుగుతారో. అలాగే మనకి మొరాస్మస్ వ్యాధి వచ్చేసరికి ప్రోటీన్ అండ్ క్యాలరీ. ఓకే. ప్రోటీన్ మరియు క్యాలరీ లోపం వల్ల ఈ మొరాస్మస్ వ్యాధి అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి కొన్ని పుష్పాలు ఏదైతే ఉంటాయో ఫ్లవర్స్ అనేవి కేసరావళి కానీ అండకోశం కానీ ఏదో ఒక ప్రత్యుత్పత్తి భాగాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఓకే. కేసరావళి కానీ అండకోశం కానీ. ఓకే. ఫ్లవర్స్ హ్యావింగ్ ఈదర్ స్టెమెన్స్ ఆర్ కార్పల్స్. ఓకే. వీటిని ఏమంటారు అంటే ఏకలింగ పుష్పాలు. ఓకే. ఏకలింగ పుష్పాలు యూనిసెక్సువల్ ఫ్లవర్స్. ఓకే. యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అనేది అనడం జరుగుతుంది. వీటి మీద కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే అడిగారు. అలాగే మనకి కేసరావళి అండకోశం రెండు కలిగి ఉన్న పుష్పాలను ఏమంటారు అంటే కేసరావళి అండకోశం రెండు ఉంటే ద్విలింగ పుష్పాలు బైసెక్సువల్ ఫ్లవర్స్ అని అయితే అంటారు. ఓకే. కేసరావళి అండకోశం రెండు ఉంటే ద్విలింగ పుష్పాలు అంటారు. కేసరావళి కానీ అండకోశం కానీ ఏదో ఒకటే ఉంటే అటువంటి వాటిని మనకి ఏకలింగ పుష్పాలు యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అని అయితే అనడం జరుగుతుంది. ఫ్లవర్స్ హ్యావింగ్ బోత్ స్టామిన్ అండ్ కార్పుల్ వచ్చేసరికి బైసెక్సువల్. ఓకే. ఈ ఏకలింగ పుష్పాలు యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అలాగే ద్విలింగ పుష్పాలు బైసెక్సువల్ ఫ్లవర్స్ రిలేటెడ్గా ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు అంటే ఒక్కొక్కసారి డెఫినేషన్ రిలేటెడ్ అడుగుతాడో ఒక్కొక్కసారి ఎగ్జాంపుల్ రిలేటెడ్గా అంటే కింది వాటిలో యూనిసెక్సువల్ ఫ్లవర్కి ఎగ్జాంపుల్ ఏది లేదా బైసెక్సువల్ ఫ్లవర్కి ఎగ్జాంపుల్ ఏది అని అడుగుతాడు. లేదా ఉమ్మెత్తు పువ్వు అనేది మనకి యూనిసెక్సువలా బైసెక్సువలా ఈ విధంగా కూడా అడుగుతూ ఉంటాడు. యూనిసెక్సువల్కి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సొరకాయ బాటిల్ గార్డ్. ఓకే. మనకి ఆనపకాయ అని తెలుగులో మనకి ఆంధ్ర సైడ్ ఆనపకాయ అంటారు, తెలంగాణ సైడ్ సొరకాయ అని అంటారు కదా. ఓకే. సో సొరకాయ బొప్పాయి. ఓకే. ఈ రెండు కూడా మనకి మెయిన్ ఏకలింగ పుష్పాలు యూనిసెక్సువల్కి అయితే ఎగ్జాంపుల్స్. వాటితో పాటుగా మనకి కోకోనట్ ఫ్లవర్స్ కానీ వాటర్ మిలాన్ కుకుంబర్ మేజ్ వైట్ మెల్బరీ మస్క్ మిలాన్. ఓకే. ఇక్కడ కింద లిస్ట్ అయితే ఇచ్చాను. స్నేక్ గార్డ్ పొట్లకాయ బెటర్ గార్డ్. ఓకే. సో పంప్కిన్ ఇటువంటివన్నీ కూడా యూనిసెక్సువల్ ఏకలింగ పుష్పాలకి అయితే ఎగ్జాంపుల్స్. ఒకసారి వెరిఫై చేసుకోండి ఎగ్జాంపుల్స్ మీరు కూడా. ఓకే. నెక్స్ట్ ద్విలింగ పుష్పాలు బైసెక్సువల్కి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉమ్మెత్త. దాంతో వచ్చేసరికి మనకి మెయిన్ ఎగ్జాంపుల్ కింద రోజ్ లిల్లీ మనకి మస్టర్డ్ అలాగే హైబిస్కస్ ఓకే బ్రింజాల్ మ్యాంగో సన్ఫ్లవర్ ఇవన్నీ కూడా బైసెక్సువల్కి అయితే రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూసుకోండి మీరు కూడా. ఇంకా మరికొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి అవి కూడా ఒకసారి అయితే క్రాస్ వెరిఫై చేసుకుని చూసుకోండి. ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ కానీ డెఫినేషన్ రిలేటెడ్ కానీ వీటి గురించి అయితే అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫౌండ్ ఇన్ హ్యూమన్ మేల్స్ ఓన్లీ. ఓకే. క్రింది వాటిలో కేవలం మనకి పురుషుల్లో మాత్రమే ఉండే క్రోమోజోములు ఏంటి అంటే వై క్రోమోజోములు కేవలం పురుషుల్లో మాత్రమే ఉంటాయి. ఇది కూడా చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన కాన్సెప్ట్ మనకి క్రోమోజోమ్స్ రిలేటెడ్గా. ఓకే. యాక్చువల్గా మనకి హ్యూమన్లో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి అంటే 23 జతల క్రోమోజోములు అయితే ఉండడం జరుగుతుంది. అంటే టోటల్గా 46 క్రోమోజోములు. జతలు పేర్స్ అడిగితే 23, టోటల్గా ఎన్ని అంటే 46 క్రోమోజోములు ఉంటాయి. జతలు 23 జతలు 23 పేర్స్ అయితే ఉంటాయి. మొట్టమొదటి 22 జతలు 22 పేర్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఆటోసమ్స్ అని అయితే పిలవడం జరుగుతుంది. మొట్టమొదటి 22 జతల ఆటోసమ్స్ ఏవైతే ఉన్నాయో ఇది పురుషులు మరియు స్త్రీలు ఓకే మేల్ ఫీమేల్ ఇద్దరిలోనూ కూడా కామన్గా ఉంటాయి ఈ 22 జతలు అనేవి. ఓకే. అంటే 44 ఇద్దరిలోనూ కూడా కామన్గా ఉంటాయి. ఆ ఇంకొక పేరు ఏదైతే ఉందో అది మాత్రమే మేల్కి ఫీమేల్కి మనకి డిఫరెన్షియేషన్ చేసేది డిఫరెంట్గా ఉండేవి. వాటినే సెక్స్ క్రోమోజోమ్స్ అని అంటారు. మనకి మేల్లో XY ఉంటుంది, ఫీమేల్లో XX అయితే ఉంటుంది. ఓకే. మనకి XX ఫీమేల్ మనకి మేల్లో XY. సో అంటే మనకి మేల్లో మాత్రమే ఉండేది ఏంటి అంటే Y క్రోమోజోమ్స్. ఓకే. అదే అడిగాడు క్వశ్చన్ అనేది. సో అది గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. మనకి ప్రతి మానవ కణంలో 23 జతలు అంటే 46 క్రోమోజోములు అయితే ఉంటాయి. వాటిలో 22 జతలని శారీరక క్రోమోజోములు ఆటోసమ్స్ అని అయితే అంటారు. ఓకే. మిగిలిన ఒక జతని మనకి లైంగిక క్రోమోజోములు ఆలోసమ్స్ లేదా సెక్స్ క్రోమోజోమ్స్ అని అయితే అడగడం జరుగుతుంది. ఇది కూడా అడగచ్చు మీకు. ఓకే. డిఫరెంట్గా ఉండే క్రోమోజోమ్స్ని ఏమంటారు అంటే లైంగిక క్రోమోజోములు ఆలోసమ్స్ లేదా సెక్స్ క్రోమోజోమ్స్ అని అయితే అనడం జరుగుతుంది. లైంగిక క్రోమోజోములు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి X కాగా రెండోది అయితే Y. ఈ రెండు క్రోమోజోములు కూడా లింగ నిర్ధారణ అయితే చేయడం జరుగుతుంది. ఆడవారిలో 2 XX క్రోమోజోములు ఉంటాయి, మగవారిలో మనకి XY క్రోమోజోములు అయితే ఉంటాయి. స్త్రీ సంయోగ బీజాల్లో ఒక X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. పురుష సంయోగ బీజంలో మనకి 2 రకాల శుక్రకణాల్లో 2 రకాలు అయితే ఉంటాయి. X క్రోమోజోమ్ కలిగి ఉన్నవి Y క్రోమోజోమ్ని కలిగి ఉన్నవి అయితే ఉండడం జరుగుతుంది. Y క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం X క్రోమోజోమ్ ఉన్న అండాశయంతో ఫలిస్తే మనకి ఫలదీకరణ జరిగి XY క్రోమోజోములతో ఏర్పడిన శిశువు అబ్బాయి అయితే పుట్టడం అయితే జరుగుతుంది. ఓకే. మనకి ఇక్కడ చూసుకోండి. సో మనకి 44 + XY మనకి తండ్రిలోనూ తల్లిలో 44 + XX అయితే మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో డీప్గా అవసరం లేదు. మెయిన్ కాన్సెప్ట్ అయితే ఏదైతే మనం చెప్పుకున్నామో 23 జతలు ఉంటాయి. అందులో టోటల్గా 46 క్రోమోజోములు అయితే ఉంటాయి. 22 జతలు 22 పేర్స్ అనే వాటిని ఆటోసమ్స్ అంటారు. ఇవి అందరిలోనూ మనకి మేల్ ఫీమేల్లో కామన్గా ఉంటాయి. 22 జతలు అనేవి 44 అనేవి. సో మనకి డిఫరెన్షియేట్ వచ్చేసరికి ఫీమేల్లో XX ఉంటే మేల్లో XY అంటే Y క్రోమోజోమ్ అనేది మేల్లో సపరేట్గా అయితే ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ అయితే ఇంతవరకు గుర్తుపెట్టుకోండి.
సో నెక్స్ట్ వచ్చేసరికి వైటమిన్స్ రిలేటెడ్‌గా కూడా మనకి విటమిన్ రిలేటెడ్‌గా కూడా అడుగుతూ ఉంటాడు. అంటే సోర్స్ అంటే థయామిన్ బి అనేది ఎటువంటి ఆహారంలో లభిస్తుందని కానీ, లేదా థయామిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి ఏది అని కానీ మనకైతే అడుగుతూ ఉంటారు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు స్క్రీన్ షాట్ అయితే చూసుకోండి. ఎందుకంటే తెలుగు, ఇంగ్లీష్ 2 కూడా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే వీడియో అనేది అయితే లెంతీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి. ఓకే. సో ఇంగ్లీష్ ఒకసారి చూసుకోండి. సో ఇంగ్లీష్ స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు తెలుగులో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో థయామిన్ మొట్టమొదటిగా థయామిన్ అంటే బి1. ఓకే. ఈ బి1 థయామిన్ విటమిన్ అది తృణధాన్యాల్లో గానీ, నూనె గింజలు గానీ, ఓకే. ఈ విటమిన్ థయామిన్ అనేది మనకి తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసము, చేపలు, గుడ్లు, ఓకే. వీటిలో అయితే మనకి లభిస్తుంది. ఈ థయామిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అని అడుగుతూ ఉంటాడు. బెరీ అనేది మనకి ఈ థయామిన్ లోపం వల్ల అయితే వస్తుంది. లక్షణాలు అనేవి మనకి మోస్ట్లీ అవసరం లేదు కానీ మెయిన్ ఈ 3 అయితే చూసుకోండి. అలాగే రైబోఫ్లోవిన్ బి2 వచ్చేసరికి పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాలు, ఆకుకూరలు అయితే మనకి ఎక్కువగా అయితే లభిస్తుంది. ఇది లోపం వల్ల వచ్చే వ్యాధి గ్లైసోటిస్ అనే వ్యాధి అయితే వస్తుంది. అలాగే నియాసిన్ బి3 విటమిన్ ఏదైతే ఉందో ఇది మూత్రపిండాలు, కాలేయం, మాంసం, గుడ్లు, చేపలు, నూనె గింజల్లో అయితే లభిస్తుంది. దీని లోపం వల్ల వచ్చే వ్యాధి వచ్చేసరికి పెలాగ్రా అయితే వస్తుంది. అలాగే పెరిడాక్సిన్ బి6 వచ్చేసరికి తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయంలో లభిస్తుంది. దీని లోపం వల్ల వచ్చే వ్యాధి ఎనీమియా రక్తహీనత వస్తుంది. అలాగే సైనకోబాలమిన్ బి12 వచ్చేసరికి జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీన్ని అయితే సంశ్లేషిస్తుంది. ఓకే. దీనివల్ల వచ్చే వ్యాధి ఏంటి అంటే దీని లోపం వల్ల పెర్నిషియస్ అనీమియా అనేది అయితే దీని లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ వచ్చేసరికి కాలేయము, మాంసము, గుడ్లు, పాలు, పళ్ళు, తృణధాన్యాలు, ఆకుకూరలో లభిస్తుంది. దీని లోపం వల్ల వచ్చే వ్యాధి వచ్చేసరికి అనీమియా రక్తహీనత అయితే వస్తుంది. నెక్స్ట్ ఫాటోతోనిక్ ఆమ్లం వచ్చేసరికి చిలకడ దుంపలు, వేరుశనగ, కూరగాయలు, కాలేయం, మూత్రపిండాలు, గుడ్లు లభిస్తుంది. దీని లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే బర్నింగ్ ఫీట్ అరికాల మంటలు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ బయోటిన్ వచ్చేసరికి పప్పు ధాన్యాలు, గింజలు, కూరగాయలు, కాలేయం, మూత్రపిండాలు, పాలలో అయితే లభిస్తుంది. దీని లోపం వల్ల వచ్చే వ్యాధి నాడీ సంబంధ సమస్యలు అయితే వస్తాయి. అలాగే ఆబ్జర్విక్ ఆమ్లం సి వచ్చేసరికి సి విటమిన్ ఆకుకూరలు, పుల్లని పళ్ళు, మొలకెత్తిన గింజల్లో అయితే మనకి లభిస్తాయి. సో ఆప్షన్స్లో పుల్లని పండ్లు అయితే మీకు ఐడియా ఉంటే కనుక ఆరెంజ్ ఇటువంటివి మనకి సో ఆప్షన్ బట్టి మనం అయితే ఎగ్జాక్ట్గా పుల్లని పండ్లు అనేవి ఎవరు కదా పుల్లని పండ్లు ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు కాబట్టి అవి అయితే చూసుకోండి. ఆబ్జర్విక్ ఆమ్లం వచ్చేసరికి స్కర్వీ వ్యాధి అయితే మనకి లోపం వల్ల అయితే వస్తుంది. అలాగే రెటినాల్ వచ్చేసరికి ఏ విటమిన్ అందరికీ తెలిసిందే. ఏ విటమిన్ ఆకుకూరలో క్యారెట్, టమాటా, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం, పాలు, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్లో ఎక్కువగా లభిస్తుంది. సో దీని యొక్క లోపం వల్ల మనకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కన్ను, చర్మ వ్యాధులు అయితే వస్తూ ఉంటాయి. అలాగే కాల్సిఫెరాల్ సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. కాల్సిఫెరాల్ వచ్చేసరికి కాలేయం, గుడ్లు, వెన్న, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, సూర్యకిరణాలు, అలాగే డి విటమిన్ ఉత్పత్తికి అయితే తోడ్పడతాయి. మీ అందరికీ తెలిసిందే డి విటమిన్ అనేది ఎవరికైనా తక్కువ ఉంటే కనుక మార్నింగ్ ఎండలో అయితే మనకి నిలబడమని చెప్తూ ఉంటారు కదా. ఓకే. సో డి విటమిన్ వచ్చేసరికి లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. అలాగే టోకోఫెరాల్ ఈ విటమిన్ వచ్చేసరికి పళ్ళు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, పొద్దుతిరుగుడు నూనెలు అయితే మనకి లభిస్తుంది. సంతానోత్పత్తి సమస్యలు అయితే ఈ టోకోఫెరాల్ ఈ విటమిన్ లోపం వల్ల అయితే రావడం జరుగుతుంది. అలాగే ఫిలోక్వినాన్ ఓకే మనకి మాంసము, గుడ్లు, ఆకుకూరలు, పళ్ళు ఏవైతే ఉంటాయో వీటిలో మనకి కే విటమిన్ లభిస్తుంది. సో రక్తం గడ్డకట్టుకుపోవడం ఓకే విటమిన్ కే మనకి అడుగుతూ ఉంటాడు కదా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. రక్తం గడ్డకట్టుకుపోవడానికి కారణమైన విటమిన్ ఏంటి అని చెప్పి విటమిన్ కే అనేది అయితే ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే. సో ఒకసారి అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అయితే చూడండి. ఓకే. నెక్స్ట్ మనకి శాస్త్రీయ నామాలు ఓకే సైంటిఫిక్ నేమ్స్ అనేవి కూడా అడుగుతూ ఉంటాడు. సో చింత యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే సైంటిఫిక్ నేమ్ అనేది టామరిండస్ ఇండికా. అలాగే బెండ యొక్క సైంటిఫిక్ నేమ్ మనకి అబెల్ మాస్కస్ ఎస్కలైటస్. అలాగే జీడి మామిడికి సంబంధించి అనర్కాడియం ఆక్సిడెంటాలిస్. తోటకూరకి సంబంధించి అమరంతాస్ విరిడాస్. పైనాపిల్ వచ్చేసరికి అనోనాస్ కమోజా. ఆవాలు వచ్చేసరికి బ్రసికా నైగ్రా. క్యాబేజ్ వచ్చేసరికి బ్రాసికా ఒలారేసియా రకం కాపిటేటా. తేయాకు కెమలియా సైనాసిస్. నారింజ సిట్రస్ సైనాసిస్. పసుపు కుర్కుమా లాంగా. ఉమ్మెత్త దంతురా మెటల్. అలాగే వెదురు డెంట్రో కాలమస్ కాలోస్ట్రాకియస్. అలాగే మనకి మర్రి ఫైకస్ బెంగాల్సిస్. మిరప క్యాప్సికమ్ ఫ్రూటీసెస్. అలాగే చీమ ఫెమినోఫెరట్ ఫార్మసిడ్. గాడిద ఈక్విస్ అసినాస్. పిల్లి ఫిల్లస్ కాటాస్. కంగారు మాక్రోఫస్ మాక్రోపాడిడి. కుందేలు వచ్చేసరికి పాడిడే. మనకి కుందేలు వచ్చేసరికి రొడాట్సియా రాటస్. కుక్క కానిస్ ఫెమాలియరస్. ఏనుగు ప్రొబోసిడియా ఎలిఫెంటిస్. జిరాఫీ రాఫా కామిలో ఫార్డాలిస్. పంది ఆర్ట్రియా డాక్టెలా సూయిడో. నీటిగుర్రం హిపోకాంపస్ సిగ్నాథియా. కాకి కొర్వస్ కరోనా. నెమలి పావో క్రిసోటస్. ఓకే. సో ఇవి ఎక్కువగా అడగపోవచ్చు కానీ బట్ అడిగే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నాను.
నెక్స్ట్ వచ్చేసరికి ఆర్థోపెడా ఓకే. అతుకులు గల కాళ్ళు కలిగిన జీవులు ఏవైతే ఉంటాయో అటువంటి జీవులు మనకి ఆర్థోపెడా అని అయితే పిలవడం జరుగుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు పిక్చర్‌లో చూస్తే అతుకులు గల కాలంటే ఈ విధంగా మనకి బొజ్జింక గాని, రొయ్య, తేలు ఇటువంటి వాటిని మనం ఆర్థోపెడా జీవులని అంటే అంటాం. నెక్స్ట్ మొలాస్కో మెత్తని శరీరం గల జీవులు మనకి మొలాస్కో జాతికి అయితే వస్తాయి. అంటే నత్త ఇటువంటివి అయితే కోమటి, సంచులు, మనకి ఆల్చిప్పలు ఇటువంటివన్నీ కూడా మొలాస్కో జాతికి వస్తాయి. మనకి ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటాడో మనకి నత్త ఎటువంటి జాతికి చెందిన జీవి మొలాస్కో, ఆర్థోపెడా ఈ విధంగా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇకోనోడర్మట ఓకే. ఏదైతే ఉందో కటయుక్త చర్మం కలిగిన జీవులు ఏవైతే ఉంటాయో ఓకే. మనకి సముద్ర నక్షత్రం కానీ, సీ ఆర్చిస్ కానీ, జలప్రసరణ వ్యవస్థ గురించి ఓకే. సో ఇటువంటి సముద్ర నక్షత్రం ఇటువంటివన్నీ కూడా మనకి ఈ జాతి కిందకైతే రావడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ పిక్చర్ చూస్తున్నారు కదా. సో ఇది కూడా మనకి రీసెంట్‌గా జరిగిన ఎగ్జామ్స్‌లో మనకి ఐడెంటిటీ టెస్ట్ రిలేటెడ్‌గా క్వెషన్ అయితే అడిగారు. ఇవన్నీ చూస్తుంటే మీరు చిన్నప్పుడు చదువుకున్న మనకి పుస్తకాల్లో అయితే గుర్తొస్తూ ఉంటాయి. మనకి మాక్సిమం నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా 6th, 10th క్లాస్ పుస్తకాలంటే తీసుకునే చెప్తున్నాను. సో క్వెషన్స్ కూడా ఎక్కువగా వాటి నుండి అయితే అడుగుతున్నాడు. మనం కాన్సెప్ట్ అనేది ఆ పుస్తకాలు బాగా చదివి కాన్సెప్ట్ ఉంటే కనుక ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. ఐడెంటిటీ టెస్ట్ రిలేటెడ్‌గా అయితే ఈ ప్రశ్న అయితే అడిగారు. సో మనకి ఒక మొక్క ఏదైతే ఉందో మనకి బయట సూర్యరశ్మిలో ఉంటే మనకి ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ అయితే జరుపుకుంటుంది కదా. సో స్టార్చ్ పిండి పదార్థం అయితే మనకి ఇవన్నీ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఆ మొక్కను మనం ఏం చేయాలంటే చీకటి గదిలో అంటే వెలుతురు లేని ప్లేస్లోకి తీసుకెళ్ళి ఒక 3 days ఒక 3 రోజులు ఆ మొక్కని ఉంచి ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక ఆకుని తీసుకుని మనకి ఆకు సగానికి హాఫ్ ఆఫ్ ద ఆకు మనకి సీసాలో మునిగేటట్లుగా ఒక సీసా తీసుకుని ఆ సీసాలో KOH పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది వేసి మనకి సీల్ చేయాలి. అంటే సగం ఆకు మనకి ఈ సీసాలో సీల్ అయిపోతుంది, సగం ఆకు అనేది అయితే బయటికి కనబడుతుంది. ఓకే. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ లోపల మనం పొటాషియం హైడ్రాక్సైడ్ వేయడం వల్ల లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కూడా ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ అయితే శోషిస్తుంది. సో లోపల కార్బన్ డైఆక్సైడ్ CO2 అనేది అయితే ఇక ఉండదు. సో తర్వాత ఆకుని తీసుకొచ్చి మనం అయోడిన్ ద్రావణం వేసి కనుక ఐడిన్ టెస్ట్ చేసినట్లయితే ఏమవుతుంది అంటే ఒక సగం ఆకు నీలి నలుపు రంగులోకి మారుతుంది. ఇంకొక సగం భాగం మాత్రం ఎటువంటి రంగు లేకుండా అంటే పిండి పదార్థం లేకుండా అంటే స్ట్రాచ్ లేకుండా మనకి పిండి పదార్థం స్ట్రాచ్ లేకుండా ఈ విధంగా అయితే కలర్లెస్గా అయితే ఉంటుంది. సగభాగం మాత్రం మనకి నీలి నలుపు రంగులోకి అయితే మారడం అయితే జరుగుతుంది. అంటే దీంట్లో పిండి పదార్థం స్ట్రాచ్ అయితే ఉన్నట్టు అర్థం. సో ఎందుకు ఇలా జరిగింది అంటే మనకి ఈ కిరణజన్య సంయోగక్రియ ప్రాసెస్కి అయితే కార్బన్ డైఆక్సైడ్ కావాలి అని చెప్పి నిరూపించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. లోపల KOH పొటాషియం హైడ్రాక్సైడ్ మనం వేసాం కాబట్టి లోపల కార్బన్ డైఆక్సైడ్ లేకుండా ఇది మనకి తినేవేయడం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ని శోషిస్తుంది. కాబట్టి బయట ఉన్నదానికైతే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కాబట్టి బయట అనేది అయితే రంగు మారింది, లోపలదైతే రంగు మారలేదు, పిండి పదార్థం స్ట్రాచ్ లేదు కాబట్టి. ఓకే. సో దీని రిలేటెడ్గా అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. మీకు ఇలా కూడా అడగచ్చు, లోపల వేసే పదార్థం ఏంటి కార్బన్ డైఆక్సైడ్ లేకుండా అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ వేస్తాం, లేదా ఈ టెస్ట్ని మనం దేని ద్వారా టెస్ట్ చేస్తాం అంటే ఐడిన్తో టెస్ట్ చేస్తాం, లేదా మనకి ఈ టెస్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి అంటే పిండి పదార్థం స్ట్రాచ్ అనేది అయితే మనకి ఆ పరీక్ష అయితే చేయడం జరుగుతుంది. స్ట్రాచ్ పరీక్ష అంటారు. అంటే ఆకులో పిండి పదార్థం ఉందా లేదా అని చెప్పి మనం కనుక్కునే పరీక్ష. ఓకే. కాన్సెప్ట్ మనకి మెయిన్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే క్వశ్చన్ ఎలా అడిగినా సరే మీరు ఆన్సర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆల్కలైడ్ ప్లాంట్ పార్ట్ ఓకే. సో మనకి మొక్కలు అనేవి కొన్నిటికైతే ఉపయోగపడుతుంటాయి, కొన్ని మెడిసిన్స్లో కానీ కొన్ని రకాల వాటిలో మనకి యూస్ చేస్తూ ఉంటాం. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో కూడా మనకి సో కొన్ని క్వశ్చన్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది బీపీ రిలేటెడ్గా మనకి. సో ఏ మెడిసిన్ అయితే మనం యూస్ చేస్తాం ఏ మొక్కనని చెప్పి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. సో ఒకసారి మనం చూద్దాం. సో అడిగే అవకాశం ఉంది. క్వినైన్. సో క్వినైన్ అనేది ఆల్కహాయిడ్ ఏదైతే ఉందో మొక్క పేరు వచ్చేసరికి సికోనా అఫీసి నాలిస్ ఓకే. సికోనా అఫీసి నాలిస్ ఓకే. సింకోనా అని కూడా అంటారు. ఇది మొక్కలోని బెరడు భాగం నుండి అయితే వస్తుంది. ఇది మలేరియా నివారణలో అయితే ఈ క్వినైన్ ఏదైతే సింకోనా అఫిలినాలిస్ అయితే ఉంటుందో దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ అయితే అడిగాడు. అలాగే నికోటిన్ అనేది మనకి నికోటియానా టొబాకం ఓకే. పొగాకు మనకి తెలిసిందే నికోటిన్ పొగాకు అని చెప్పి ఇది ఆకుల్లో అయితే ఉంటుంది. ఇది క్రిమి సంహారకి కానీ ఉత్తేజకారికగా కానీ మనకి ఉపయోగిస్తాం. ఉత్తేజకారికే స్టిమ్యులెంట్గా లేదా ఇన్సెక్టిసైడ్గా ఈ నికోటిన్ అయితే మనకి నికోటిన్ టొబాకం అయితే మనకి నికోటిన్ టొబాకం అయితే యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మార్ఫిన్ కొకైన్ ఇది వచ్చేసరికి పెపావర్ సొమ్నిఫెరమ్ ఓకే. నల్ల మందు అంటారు. సో ఇది పొలం నుండి అయితే వస్తుంది. నొప్పి నివారణలో అయితే దీన్ని ఉపయోగిస్తాము. అంటే మనకి నొప్పి నివారణలో ఉపయోగించే ఆల్కహాయిడ్ ఏది అంటే మార్ఫిన్ లేదా కొకైన్ అని కానీ, లేదా మనకి మొక్క పేరు అడిగితే కనుక పెపావర్ సోమ్నిఫెరస్ అని కానీ మనం ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది అలా అడిగితే కనుక. ఓకే. లేదా మార్ఫిన్ కొకైన్ని దేనికి ఉపయోగిస్తారని అడిగితే నొప్పి నివారణకు ఉపయోగిస్తారు అలా కూడా అడగచ్చు. నెక్స్ట్
రిసర్పిన్ వచ్చేసరికి రావుల్ఫియా సర్పంటైనా సర్పగ్రంథి. ఇది వేరు నుండి వస్తుంది. ఇది పాము కాటుకు మందుగా ఉపయోగిస్తారు. అలాగే అధిక రక్తపోటుకి కూడా నివారణగా ఉపయోగిస్తారు. ఇదే అనుకుంటే రీసెంట్గా అడిగాడు, హై బీపీకి మనకి ఉపయోగించే మొక్క పేరు ఏంటి అని చెప్పి. రావుల్ఫియా సర్పైటైనా వచ్చేసరికి మనకి సర్పగంధిని అయితే ఉపయోగిస్తాము. ఆప్షన్ బట్టి మనం ఆప్షన్లో ఏమి చేయడం దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. అలాగే కెఫెన్ వచ్చేసరికి కాఫియా అరాబికా, కాఫీ మొక్క. ఇది విత్తనాల నుండి వస్తుంది. నాడీ వ్యవస్థ ఉత్తేజక కారకంగా దీన్ని అయితే ఉపయోగిస్తాము. అలాగే నింబిన్ వచ్చేసరికి అజాడి రక్ట ఇండికా, వేప విత్తనాలు బెరడు ఆకుల నుండి అయితే వస్తుంది. ఇది యాంటీసెప్టిక్స్లో అయితే మనకి యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే స్కోపోలమైన్, ఓకే, దంతుర స్ట్రామోనియం, ఉమ్మెత్త అంటే ఉమ్మెత్త పువ్వు అని అంటారు కదా, ఇది పళ్ళు పువ్వు నుండి వస్తుంది. మత్తు మందులు అయితే దీన్ని అయితే ఉపయోగిస్తారు. అలాగే పెరిథ్రాయిడ్స్, ఓకే, ఇది వచ్చేసరికి చామంతి, క్రిసాంతిమం అంటారు ఇంగ్లీష్లో, మనకి పుష్పాల్లో ఉంటుంది. కీటక నాశనలుగా దీన్ని అయితే మనం ఉపయోగించడం అయితే జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, మనకి డెఫినెట్గా అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మొక్కల్లో హార్మోన్లు వాటి ఉపయోగాల మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఆక్సిన్స్ అంటే మనం కణం పెరుగుదల మరియు కాండము వేరు విభేదనానికి ఉపయోగిస్తారో. అలాగే సైటోకినిన్స్ వచ్చేసరికి కణ విభజనను ప్రేరేపించడం, పార్శ్వకోరకాల పెరుగుదల ప్రేరేపించడం, ఆకు రాలకుండా చేయడం, పత్రరంధ్రాలు తెరుచుకునే విధంగా చేయడం కోసం ఈ సైటోకినిన్స్ హార్మోన్ అయితే ఉపయోగిస్తారో. అలాగే జిబరెలిన్స్ వచ్చేసరికి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే విత్తనాల ఆకురోత్పత్తికి, కోరకాల మొలకెత్తడం కోసం, కండం పొడవడం, పుష్పించడాన్ని ప్రేరేపించడం, విత్తనాలు లేని ఫలాల అభివృద్ధి, కోరకాలు మరియు విత్తనాల్లో సుప్తావస్థను తొలగించడం కోసం ఈ జిబరెలిన్ హార్మోన్ ఉపయోగిస్తారు. అప్సైసిక్ ఆమ్లం వచ్చేసరికి పత్రరంధ్రాలు మూసుకునుట, విత్తనాల సుప్తావస్థ, ఆకుల వయోవృద్ధిని ప్రోత్సహించడం కోసం ఉపయోగిస్తారు. అలాగే ఇథిలిన్ వచ్చేసరికి ఫలాల పక్వానికి రావడం కోసం అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, అలాగే మనకి ఇటువంటి రిలేటెడ్గా ఎంజైమ్ రిలేటెడ్గా కూడా అది దేని నుండి సెక్రిగేట్ అవుతుంది, సెక్రిగేటెడ్ ఇంటూ, అలాగే డైజెస్టివ్ జ్యూస్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, మనకి పెప్సిన్ అనేది ఎటువంటి డైజెస్టివ్ జ్యూస్ అంటే ఇది గ్యాస్ట్రిక్ జ్యూస్. ఓకే, ఇది మనకి స్టమక్లో మనకైతే సెక్రిగేట్ అవుతుంది. సో మనకి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో అయితే ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతుంటాడు. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఎంజైమ్ టైలిన్ వచ్చేసరికి ఇది లాలాజల అమలైజ్ అంటారు. గ్రంథి వచ్చేసరికి లాలాజల గ్రంథులు అయితే ఉంటుంది. అలాగే స్రవించేసే ప్రదేశం ఎక్కడ స్రవించేస్తుందంటే ఆస్టికుహరం. జీర్ణరసాలు వచ్చేసరికి లాలాజలం. వేటిపైన చర్య జరుపుతుందంటే కార్బోహైడ్రేట్స్ పైన అయితే చర్య జరుపుతుంది. ఏ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందంటే మాల్టోజ్ని అయితే ఉత్పత్తి చేస్తుంది. అలాగే పెప్సిన్ వచ్చేసరికి జఠర గ్రంథులు. ఇది జీర్ణాశయంలో అయితే మనకి స్రవిస్తుంది. ఓకే, జీర్ణరసం వచ్చేసరికి జఠర రసం. ఓకే, వేటిపైన చర్య జరుగుతుందంటే ప్రోటీన్లు, పెప్టైన్స్. ఓకే, మెయిన్గా ఈ స్టార్టింగ్ 3 అన్న చూసుకోండి. పైత్యరసం, ఓకే, సో కాలేయం గ్రంథి వచ్చేసరికి పైత్యరసాన్ని స్రవించే గ్రంథి ఏది అంటే కాలేయం. ఇది చాలాసార్లు అడిగాడు మనకి. ఇది అంతర్మూలం. ఓకే, అలాగే పైత్యరసాన్ని అయితే మనకి సో జీర్ణరసం అయితే ఉంటుంది. ఓకే, అలాగే ఎంబలైజ్ వచ్చేసరికి క్లోమ గ్రంథి స్రవిస్తుంది. ఓకే, స్రవం చేరే ప్రదేశం అంతర్మూలం. జీర్ణరసాలు వచ్చేసరికి క్లోమరసం. అలాగే ట్రిప్సిన్ వచ్చేసరికి క్లోమ గ్రంథి, అంతర్మూలం, అలాగే క్లోమరసం. అలాగే లైపేస్ క్లోమము, అంతర్మూలము, క్లోమరసము. పెప్టిడైజ్ అంతర్గ్రంథులు, చిన్న ప్రేగు, అంతర్రసము. సుక్రోజ్ అంతర్గ్రంథులు, చిన్న ప్రేగు, అంతర్రసము. ఓకే, సో ఒకసారి చూసుకొని టేబుల్ అనేది అడిగే అవకాశం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. ఇలా ఒక ఇమేజ్ అనేది ఇచ్చి, అంటే ఇక్కడైతే పక్కన ప్రతిదీ మనకి ఐడెంటిఫై చేసి ఉంది. ఇలా లేకుండా మనకి ఒక పటం ఇచ్చేసి దాంట్లో మనకి యూరిన్ని స్టోర్ చేసేది ఎక్కడ. ఓకే, సో అలా అయితే అడుగుతున్నాడు. అంటే కాబట్టి పార్ట్స్ అనేవి అయితే మనం చిన్నప్పుడు ఎలా అయితే ఇమేజ్ ఇచ్చి అందులో పార్ట్స్ని ఐడెంటిఫై చేయమనేవారో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ తెలుగు కూడా ఇస్తున్నాను, ఒకసారి చూసుకోండి. మనకి నెక్స్ట్ కూడా అడిగే అవకాశం ఉంది. మొన్న అయితే మనకి ఈ ఏదైతే బ్లాడర్ ఉంటుందో అంటే యూరిన్ ఎక్కడ స్టోర్ చేస్తారు ఇందులో అంటే మూత్రాశయం దగ్గర స్టోర్ చేస్తారు కదా టెంపరీగా మనకి మూత్రాశయం. సో బ్లాడర్ అనేది సో ఇక్కడైతే ఉంటుంది. అలాగే ఇది ప్రాసేకం మనకి ఉరెత్ర. అలాగే మనకి బాహ్య ద్వారం ఎక్స్టర్నల్ ఓపెనింగ్. అలాగే ఓపెనింగ్ ఆఫ్ వర్టర్ ఇంటూ బ్లాడర్ మూత్రనాళం మూత్రాశయంలో తెరుచుకుంటా ఇక్కడైతే ఉంటుంది. అలాగే ఎడమ మూత్రనాళం లెఫ్ట్ యూరిటర్. అలాగే వృక్కశిర అక్కడ ఏదైతే ఉందో ఇది మనకి రీనల్ వెయిన్ వృక్కశిర అంటారు. లెఫ్ట్ కిడ్నీ ఇది ఎడమ మూత్రపిండము. అలాగే మనకి హీలియం మనకి వృక్క ధమని. అలాగే మనకి పృష్ణ ధమని. ఓకే, సో ఏదైతే మనకి డోర్సల్ ఆర్టరీ ఉందో మనకి సో వృక్ష ధమని. ఓకే, తెలుగు ఇంగ్లీష్ అయితే కన్ఫ్యూజ్ ఉంటారో ఒకసారి తెలుగు చూసేద్దాం. అదో బృహత్ శిర. ఓకే, ఇది అదో బృహత్ శిర, ఇది మనకి పృష్ఠ ధమని. ఓకే, డోర్సల్ ఆర్ట్రా. ఇది వచ్చేసరికి మనకి పోస్టీరియర్ వినా కావా. ఓకే, అలాగే అధివుక్క గ్రంథి ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంది. అధివుక్క గ్రంథి మనకి కిడ్నీ పైన అయితే ఉంటుంది. ఓకే, అడ్రినల్ గ్లాండ్. ఓకే, ఎక్కడ ఉంటుంది అంటే కిడ్నీ పైన అయితే ఉంటుంది అడ్రినల్ గ్లాండ్ అనేది. ఓకే, చూసుకోండి. మనకి నెక్స్ట్ షిఫ్ట్స్లో అడిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది, అడగచ్చు. సో ఇది రెడ్ కలర్లో ఏదైతే ఉందో ఇది మనకి రీనల్ ఆర్టరీ. ఓకే, వృక్క ధమని. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి హీలియం.
ఓకే. ఇది ఎక్స్‌ట్రా ఇచ్చినట్టున్నాడు ఇంగ్లీష్‌లో. సో, నేను మిస్టేక్ చెప్పినట్టున్నాను. ఒకసారి తెలుగు, ఇంగ్లీష్ ఒకసారి చూసుకోండి. సో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెపరేట్‌గా, తెలుగు మీడియం 2 కలిపితే కన్‌ఫ్యూజన్ అయితే వస్తుంది. ఓకే. ఇదొకటి అతిముఖ గ్రంథి ఒకటి ఇంపార్టెంట్ అడిగే అవకాశం ఉంది. అలాగే యూరిన్ ఎక్కడ స్టోర్ చేస్తారంటే మూత్రాశయంలో, అంటే ఇక్కడ ఈ పార్ట్‌లో స్టోర్ చేస్తారో, సో, మనం దీన్నైతే మనకి ఏబీసీడీ అని ఇచ్చి ఎక్కడ స్టోర్ చేస్తారని అడిగారు. సో, బీ, సి మనం అయితే ఐడెంటిఫై చేయాలి. అంటే ఇక్కడ సి, ఇక్కడ బి, ఇక్కడ ఏ, ఈ విధంగా ఇచ్చి మనకి యూరిన్ అనేది ఇందులో ఎక్కడ స్టోర్ చేస్తారు, మూత్రాన్ని మనకి నిల్వ చేసే ప్రదేశం ఏది అంటే సి అని చెప్పి మనం ఆన్సర్ అయితే చేయాలి. సో, ఈ విధంగా పిక్చర్ రిలేటెడ్గా కూడా మనకి క్వశ్చన్స్ అయితే రీసెంట్గా జరిగిన వాటిలో అయితే అడుగుతున్నాడు. సో, నెక్స్ట్ లోపలిది చూసుకున్నట్లయితే వృక్క ద్రోణి. ఓకే. ఇది వచ్చేసరికి వలకనం. అలాగే దవ్వ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ఏదైతే ఉందో వీటిని దవ్వ అంటారో. అలాగే ఇక్కడ ఉన్నది ఇందాక చూసాం కదా వృక్కధమని, ఇది వచ్చేసరికి ఒక్క సిర. అలాగే నెఫ్రాన్ కూడా చాలా ఇంపార్టెంట్, నెఫ్రాన్ అనేది కూడా అడిగే అవకాశం ఉంది. ఇది వచ్చేసరికి ఏదైతే గీత చివరి బయట ఉందో అది నెఫ్రాన్, ఈ లోపల ఏదైతే ఉందో దాన్ని మనకి దవ్వ అని అంటారు. అలాగే ఇది వచ్చేసరికి కెలిసిన్. ఓకే. అలాగే మూత్రనాళం, ఇది వచ్చేసరికి ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో, ఒకసారి చూసుకోండి, డెఫినెట్గా మనకి అడిగే అవకాశం ఉంది. బట్ ఒక్క క్వశ్చనే కదా, ఎందుకు మనకి మ్యాక్సిమం అడిగితే ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఇవన్నీ ఎందుకు అనుకుంటే కనుక వదిలేయండి. లేదా ఒకసారి ఇంపార్టెంట్ బ్రీఫ్గా చూసుకుంటే మేబీ లక్కీగా మనకి సింపుల్గా వస్తే కనుక ఆన్సర్ చేయడానికి ఏదో ఒక బిట్ అయితే ఒక మార్క్ అయితే వస్తుంది కదా, ఎందుకంటే ఒక మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి కాంపిటీషన్లో. ఓకే. సో, నెక్స్ట్ ఆకు అడ్డకోత రిలేటెడ్గా కూడా అడిగే అవకాశం అయితే ఉంది. చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఏదైతే ఉందో అవభాషిని, అలాగే ఇది వచ్చేసరికి పత్రరంధ్రము, కింద బాహ్య చర్మము, అలాగే రక్షక కణం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి రక్షక కణము. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో ఇది గాలి గది. అలాగే ఏదైతే ఉందో గ్రీన్ కలర్లో స్పాంజీ కణజాలము. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, పోషక కణజాలం ఇక్కడ ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్నది దారు, ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే హరితరేణువు క్లోరోఫాస్ట్, ఇది మనకి లోపల ఉన్నది. అలాగే ఇది ఏదైతే ఉందో స్తంభాకార కణజాలం, ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా. సో, పై బాహ్యచరము అవభాషిని, సో పైన కింద కూడా ఉన్నాయి. సో, మెయిన్గా ఈ మధ్యలో ఉన్నవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంది. పోషక కణజాలం కానీ దారు కానీ, అలాగే అవభాషణ ఒకటి, రక్షక కణం ఒకటి కూడా ఇంపార్టెంట్. ఓకే. ఇంగ్లీష్లో కూడా పిక్చర్ ఇస్తున్నాను, ఒకసారి నోట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో, నెక్స్ట్ ఈ నాడీ కణం రిలేటెడ్గా కూడా అడిగే అవకాశం అయితే ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకే. డెండ్రాన్లు చాలా ఇంపార్టెంట్ మనకి. డెండ్రాన్లు ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో పాయింట్స్ అనేవి డెండ్రాన్లు అంటారో. అలాగే లోపల ఉన్న డాట్స్ ఏవైతే ఉన్నాయో మనకి నిశ్చల కణికలు. అలాగే మధ్యలో ఉంది మనకి కేంద్రకం. అలాగే లోపల ఉన్నది మనకి కణదేహం. అలాగే బయట ఉన్నది వచ్చేసరికి స్వాన్ కణం, ఇది వచ్చేసరికి తాంత్రికాశం. ఓకే. సో, లోపల ఉన్నది వైట్ కలర్లో ఉంది కదా, సో ఈ వైట్ కలర్లో ఉంది మనకి స్వాన్ కణం. ఈ బయట బార్డర్ ఏదైతే బ్లాక్ కలర్ ఉందో తాంత్రికాశం. అలాగే ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో రణవీర్ కణుపు. ఈ తొడుగు ఉన్నది కదా, ఈ తొడుగుని మైలిన్ తొడుగు అంటారు. ఈ కింద ఉన్నదాన్ని నాడీ సంద్రి, ఇది వచ్చేసరికి తాంత్రికాశ ధ్రువం. ఓకే. ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఎగ్జామ్లో ఇస్తే కనుక ఈజీగా ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. అలాగే హార్ట్, గుండె ఏదైతే ఉందో, సో దీంట్లో కూడా మనకి ఇది వచ్చేసరికి ఊర్ధ్వ బృహస్సిర, ఇది వచ్చేసరికి బృహత్ ధమని, రెడ్ కలర్లో ఉంది. సో, ఎడమ భుజానికి వెళ్ళే ధమని, తల వైపు వెళ్ళే ధమనులు. ఓకే. ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవి. అలాగే కుడి కర్ణిక, అలాగే ఎడమ కర్ణిక. ఓకే. అలాగే మనకి క్రింద ఏదైతే ఉందో అదో బృహస్సిర. ఓకే. సో, ఇది కూడా అడిగే అవకాశం ఉంది, ఇంపార్టెంట్. అలాగే కుడి జఠరిక. ఓకే. అలాగే ఎడమ జఠరిక. ఓకే. సో, అలాగే డయాస్టోల్ సిస్టోల్ ప్రాసెస్ గురించి కూడా అడిగాడు, అది కూడా ఒకసారి చూసుకోండి. ఓకే. సో, ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, అంటే మొత్తం మీకు కంప్లీట్గా మొత్తం బొమ్మ మొత్తం గుర్తుపెట్టుకుని ప్రతి పద్ధతి గుర్తుపెట్టుకోమని కాదు, జస్ట్ ఒకసారి బ్రీఫ్గా మీకు చూపించి ఒకసారి చెప్తే లక్కీగా ఎగ్జామ్లో మీకు చూసినప్పుడు ఐడియా వస్తే ఈజీగా ఇస్తే కనుక మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒకసారి చూసుకుంటారని అయితే చెప్తున్నాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని 1-2 సార్లు పరిశీలించండి. సో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మెదడు. సో, మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో ఇది అడిగాడు. సో, ఈ పార్ట్ ఇచ్చి, ఈ పార్ట్ అనేది స్పైనల్ కార్డ్ కదా, సో స్పైనల్ కార్డ్ ఎక్కడ ఉంటుంది గుర్తించండి అని అయితే వెన్నుపామును అయితే అడగడం జరిగింది. అలాగే పిట్యూటరీ గ్లాండ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే ఉందో ఇది పిట్యూటరీ గ్లాండ్ మనకి, పిట్యూటరీ గ్రంథి. అలాగే ఇది వచ్చేసరికి మధ్య ముఖం, ఈ లోపల ఉన్నది మస్తిష్క గోళార్ధం, ఇది వచ్చేసరికి మనకి కార్బస్ కల్లోజం, ఇది వచ్చేసరికి ద్వార గోర్ధం. అలాగే ఇది వచ్చేసరికి మనకి పాన్స్ వెరోసి, ఇది వచ్చేసరికి మనకి అనుమస్తిష్కం. ఓకే. ఇందులో మనకి అనుమస్తిష్కం ఒకటి, పిట్యూటరీ గ్లాండ్ ఒకటి, అలాగే మధ్యముఖం ఒకటి, మనకి మస్తిష్క గోళార్ధం ఒకటి, ఇవైతే అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వెన్నుపాము ఒకటి ఇంపార్టెంట్, అలాగే పిట్యూటరీ గ్లాండ్ అయితే బాగా ఇంపార్టెంట్, అడిగే అవకాశం అయితే ఉంది. ఒకసారి చూసుకోండి. పిట్యూటరీ గ్లాండ్ ఒకటి, స్పైనల్ కార్డ్ ఒకటి, అలాగే మనకి సెరిబ్రం వచ్చేసరికి ఒకటి మనకి ఎక్కువగా అడగడానికి అవకాశం అయితే ఉంది. ఓకే. నెక్స్ట్ పుష్పం యొక్క భాగాలు, ఇవి కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ లోపల ఉంది ఏదైతే ఉంది ఆకర్షణ పత్రాలు అంటారో, ఈ మధ్యలో ఉంది మనకి కీలాగ్రం, చాలా ఇంపార్టెంట్. అలాగే ఇది వచ్చేసరికి ఇది కూడా ఇంపార్టెంట్, పరాగ కోసం. అలాగే కేసర దండం, ఈ దండం ఏదైతే ఉందో దీన్ని కేసర దండం అంటారో, ఇది వచ్చేసరికి కీలం. ఇక్కడ ఉన్నది కదా అండాశయం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్.
అలాగే ఇది వచ్చేసరికి పుష్పాసనం, పుష్పవృత్తం, ఇవి వచ్చేసరికి రక్షక పత్రాలు. ఓకే, సో రక్షక పత్రాలు. అలాగే ఇది కూడా చూసుకోండి, ఇందులో అంత ఎక్కువగా మనకి అడిగితే ఎపిగ్లాటిస్ అడగచ్చు. సో ఇక్కడ ఏదైతే ఉందో ఎపిగ్లాటిస్ అనేది, సో ఒకసారి చూసుకోండి బ్రీఫ్గా, ఎక్కువ అడగకపోవచ్చు కానీ జస్ట్ ఎపిగ్లాటిస్ అడగచ్చు అడిగితే. సో నెక్స్ట్ ఇటువంటి ఈక్వేషన్ రిలేటెడ్గా కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. ఇది వచ్చేసరికి కరెంట్ అండ్ సమగ్ర రిలేటెడ్, ఫోటోసింథసిస్ రిలేటెడ్ అనేది ఈక్వేషన్ ఇచ్చి ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయమని కానీ ఓకే, లేదా రిలేటెడ్గా ఏదో ఒక రకంగా అయితే ఈక్వేషన్ బ్యాలెన్స్ మీద కూడా కెమిస్ట్రీలో ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. ఇది కూడా చూసుకోండి. సో నెక్స్ట్ ఇది ఒకటి చెప్పడం మర్చిపోయాను. సో లాస్ట్ కెమిస్ట్రీ రిలేటెడ్గా సో సంయోజకత అడిగే అవకాశం ఉంది. సో కొన్ని మూలకాల యొక్క సంయోజకతలు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇవి కూడా చాలాసార్లు అడిగాడు. ఈథీన్ యొక్క ఫార్ములా ఏంటి అంటే ఈథేన్ C2H4 వచ్చేసరికి ఈథీన్ యొక్క ఫార్ములా. అలాగే ప్రోపిన్ వచ్చేసరికి C3H6. మనకి ఇందులో కార్బన్ సంఖ్య ఎంత అంటే ప్రోపిన్లో 3, ఈథీన్లో 2 ఉంటాయి, బ్యూటిన్లో 4 ఉంటాయి, పెంటిన్లో 5 ఉంటాయి. బ్యూటిన్ వచ్చేసరికి C4H8, అలాగే పెంటిన్ వచ్చేసరికి C5H10. ఓకే, సో ఇవి కూడా నోట్ చేసుకోండి, అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లీనీస్ హ్యాకిల్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకోండి. మ్యాక్సిమం అడగడం టఫ్గా బాగా ఇవ్వాలంటే మనకి ఏమన్నా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. సో లీనియస్లో ఎన్ని రాజ్యాలు ఉంటాయి, అవి ఏంటి అని చెప్పి ఓకే, మనకి జంతు రాజ్యాలు కానీ ఇవన్నీ కూడా మనకి అడిగితే అడగచ్చు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని బ్రీఫ్గా ఒకసారి అయితే చూసుకోండి. లీనియస్లో మనకి 2 రాజ్యాలు ఉంటాయి, మనకి ఎర్నాట్ హాకెల్లో 3 రాజ్యాలు ఉంటాయి, చాటన్లో 2, కోప్లాండ్లో 4, విక్టోర్లో 5, మనకి ఈజ్ ఎల్టాల్లో 3 రాజ్యాలు, అలాగే కెవాలియర్ స్మిత్లో 6 రాజ్యాలు అయితే ఉంటాయి. ఓకే, సో మనకి ఇంకా బిట్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. సో అన్నీ ఒకే వీడియోలో మనకి కవర్ చేస్తే బోర్ కొడుతుంది కాబట్టి మీకు కూడా సో మ్యాక్సిమం మనకి ఈ బయాలజీ రిలేటెడ్గా ఉన్న ముఖ్యమైనవన్నీ కూడా ఇందులో కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. నెక్స్ట్ మనకి మిగతా టాపిక్స్ తీసుకుని నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో ఆల్రెడీ అప్లోడ్ చేసిన కెమిస్ట్రీ రిలేటెడ్ వీడియో కూడా చూడకపోతే కనుక ఖచ్చితంగా చూడండి. డెఫినెట్గా 2 వీడియోస్లో మనకి చాలా బిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, డెఫినెట్గా ఎఫర్ట్ అయితే పెట్టి మీకు ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి గ్యాదర్ చేసి అయితే మీకు షార్ట్ టైంలో వీడియో అయితే చేస్తున్నాను. సో తప్పకుండా మీరు నాకు చేసే హెల్ప్ వల్ల వీడియోకి ఒక లైక్ చేయండి, ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి. అలాగే ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియాలో మన వీడియోస్ని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే తప్పకుండా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్టయితే నేను కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక్కొక్కసారి మనకి సర్వర్ ఇష్యూస్ వల్ల అయితే యూట్యూబ్లో నోటిఫికేషన్ రాదు కాబట్టి, అలాగే ఏదైనా మిస్టేక్స్ ఉన్న వెంటనే నేను టెలిగ్రామ్లో మనకి ఇన్ఫార్మ్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి సెర్చ్ చేసి సో మన ఛానల్ లోగో చూసి 44,000 ఫాలోవర్స్ అయితే టెలిగ్రామ్లో ఉంటారు. సో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే మీరు చేసే ఇంకొక హెల్ప్ వల్ల మీ ఎగ్జామ్ అయిపోయాక సో మన పని అయిపోయింది కదా అని అనుకోకుండా తప్పకుండా ఎగ్జామ్ అయిపోయాక మీరు రాసిన క్వశ్చన్స్ మీకు గుర్తున్నవి నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయడం, లేదా మనకి ఇన్స్టాగ్రామ్లో కాల్ చేసి చెప్పొచ్చు, లేదా మనకి వాయిస్ మెసేజ్ పెట్టచ్చు, లేదా ఏదైనా యూట్యూబ్ వీడియో కింద కానీ క్వశ్చన్స్ అయితే కామెంట్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు క్వశ్చన్స్ షేర్ చేసినట్లయితే డెఫినెట్గా నేను వీడియో చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది, నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు ఎగ్జామ్ అయిపోయింది కదా, నా పని అయిపోయింది అనుకోకుండా తప్పకుండా క్వశ్చన్స్ షేర్ చేసి అయితే హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.